ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజా దర్బార్ అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్పష్టం చేశారు. సబ్బవరం మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దరఖాస్తుల స్వీకరణకు ముందు ముఖ్యమంత్రి డాష్ బోర్డుకు పంపించాల్సిన సమాచారం కోసం ల్యాప్టాప్లతో సిబ్బందిని నియమించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం విరామం సమయానికి మొత్తం 175 దరఖాస్తులు స్వీకరించినట్టుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ప్రజల నుండి తీసుకున్న దరఖాస్తుల్లో 75% రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సినవి కాగా మిగిలినవి పింఛన్లు, రీసర్వేలకు, కుటుంబాలకు సంబంధించినవిగా గుర్తించామన్నారు. తీసుకున్న దరఖాస్తులకు టైం బాండ్ లేదని, సీఎం డాష్ బోర్డులో సైతం నమోదు కావడంతో దశలవారీగా పరిష్కారానికి నోచుకుంటున్నాయని తెలిపారు. తనకు అందిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల కొన్ని గ్రామాలను వణికిస్తున్న కోతుల బెడదపై స్పందిస్తూ కొండముచ్చులు తెస్తే నివారించవచ్చన్నారు. వంగలి గ్రామంలో ఐఐపిఈకి భూములు ఇచ్చిన 6 కుటుంబాలకి ఇంకా రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలని తహసీల్దార్కి ఆదేశించారు. హెచ్బీసీఎల్ పైప్ లైన్ కారణంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంపై మండల ఇంజనీర్ను మందలించారు. రాపెట్టి కుమార్ అనే దివ్యాంగుడికి పెన్షన్ కోసం చింతగట్లకు చెందిన మరో దివ్యాంగుడికి వెంటనే మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. టైం బాండ్ ఏమైనా ఉందా సార్? ఇది అంటే చాలా కార్యక్రమాలకు టైం బాండ్ పెట్టలేదు. ఒక రెవెన్యూ సమస్య ఉంది, కోర్టుకు వెళ్ళొద్ది, ఎంఆర్ఓ గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఏం చేయలేము, అది కోర్టులో పరిష్కారం అయ్యేవారు. అంటే చాలా సమస్యలు అయితే ఇక్కడ పరిష్కరించేవి. చాలామంది రెవెన్యూ రిలేటెడ్, పోలీసు రిలేటెడ్, గ్రామాల్లో వసతులు, ఇలాంటి సమస్యల మీద ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉందో మా దగ్గర ఏజీఎల్ కనెక్షన్, రైతు వారి ఏజీఎల్ కనెక్షన్లు ఇవ్వమని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. మొన్న కూడా డిడిఆర్సీ మీటింగ్లో ఏజీఎల్ కనెక్షన్లు అన్నీ ఇచ్చేస్తున్నాం, ఒకటి కూడా పెండింగ్ లేదని మా అనకాపల్లి ఎస్సీ గారు చెప్తే మేము అంత తీవ్రంగా ఖండించాం. ఇది అబద్ధం, చాలా పెండింగ్ ఉన్నాయంటే లేదండి అని చెప్పి వారు చెప్పారు. మరి ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలోనే ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో అర్జీలు, ఏజీఎల్ ఇంకా ఇవ్వలేదు, ఏజీఎల్ పెట్టుకున్నాం ఇంతకాలం అయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏ డిపార్ట్మెంట్ అయినా కోఆర్డినేషన్ ముఖ్యం. ఇవన్నీ కూడా మీరు మొన్న మాట్లాడింది ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. 0 పెండింగ్ అన్నారు కాబట్టి ఈ రోజు కన్నా మీరు వచ్చినవి కానీ పాతవి కానీ అన్నీ పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ పరంగా ఏదో కష్టపడి ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తా ఉన్నారు, నేను తెస్తా ఉన్నాం. మా అధికారులకు కూడా నేను చేసే మనం ఒకటే, ఇక్కడ వచ్చిన దానిలో ఎక్కువ ఇంటర్నల్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కూడా బోర్డులు వచ్చాయి. వాటిని అన్నింటినీ అడ్రస్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మరి మా ఎంఆర్ఓ గారిని కూడా కోరుతా ఉన్నాను, కొత్తగా వచ్చారు. రెవెన్యూ పరంగా సభవరంలో అనేక కంప్లైంట్లు ఉన్నాయి. మీరు రేపటి నుంచి మీరు అదే పనిగా పెట్టుకుని ఆక్రమణలు కానీ, ఆ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ని కానీ అడ్రస్ చేయాలని చెప్పి కూడా మా ఎంఆర్ఓ గారిని కోరటం జరిగింది. తప్పకుండా మీడియా కూడా చాలామందిని అవేర్నెస్లో పెడతారు, మీ ద్వారా కూడా చాలామంది లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క చిత్తశుద్ధిని మీరు ప్రజల్లో తెలియజేసి, ఇది మేము వారానికి 10 రోజులకు మళ్ళీ తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలు వాడుకోవాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం. దగ్గర 120 వరకు వినతులు వచ్చాయి. ఇంకా ప్రజలు కూడా కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం. ఈ పీజేఆర్ఎస్లో వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ప్రభుత్వం చేత గుర్తింపబడుతుంది, ప్రభుత్వం చేత సమాధానం చెప్పబడుతుంది, పరిష్కారం కోసం సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడం కూడా జరుగుతుంది. ఒక కంప్లైంట్ రిపీటెడ్లీ వస్తే ఏ అధికారి అయితే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే
ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. ప్రజాప్రతినిధులు కానీ మా అధికారులు కానీ మేమంతా కూడా మీ దగ్గరికి వచ్చి మీకు సాయం చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి వారి ఆఫీసుల్లో ప్రజా జనవాణి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ నియోజకవర్గాల్లో కూడా అంత దూరం ఎవరు రాలేరు కాబట్టి కొంతమంది నియోజకవర్గాల వారికి కూడా చేస్తూ ప్రజలకు సేవలు విస్తరించే విధంగా అందరికీ అందే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఈ కార్యక్రమం. మరి మా